హే కిడ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నుండి నేను మీకు చాలా స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను. సో కిడ్స్, ఆర్ యూ రెడీ టు లిసన్ టు మై స్టోరీస్? ఇవాళ మనం వినబోయే స్టోరీ మన మొదటి గురువు ఎవరు? అమ్మ. సో ఆ అమ్మ మాట గురించి ఒక చిన్న స్టోరీ విందాం ఇవాళ. ఓ రోజు ఒక డాగి తన పప్పితో కలిసి ఎంత తిరిగినా సరే ఫుడ్ దొరకలేదు. చాలా ఆకలిగా ఉన్నాయి రెండు కూడా. అలా తిరుగుతూ ఉంటే ఈలోపు ఒక మదర్ తన బేబీకి ఫీడ్ చేస్తుంది, ఫుడ్ పెడుతుందన్నమాట. సో ఆ బేబీ పప్పీని చూసి భలే క్యూట్గా ఉంది అని క్లాప్స్ కొడుతూ ఫాస్ట్గా తినేసింది. సో తన బేబీ ఫాస్ట్గా తినేసింది కాబట్టి ఆ మదర్ ఈ పప్పీకి, దాని మదర్కి ఇద్దరికి కూడా మంచిగా ఫుడ్ పెట్టింది. ఇలా రోజు ఆ బుజ్జి పాప వాళ్ళ అమ్మ ఆ పప్పీకి, డాగీకి రోజు ఫుడ్ పెట్టేది. బట్ ఒకరోజు ఏమైందో తెలుసా? వేరే డాగీ వచ్చింది. వేరే డాగీ అంటే బ్యాడ్ డాగీ అనమాట. ఆ డాగీ వచ్చి పప్పి దగ్గరికి, ఏంటి రోజు ఒకటే ఫుడ్డా, నాతోరా, నీకు డిఫరెంట్ ఫుడ్ పెట్టిస్తాను ఒక ఫంక్షన్లో అని చెప్పి తీసుకెళ్ళి మన చిన్న పప్పి వెళ్ళి మదర్ డాగీని అడిగింది. బట్ మదర్ డాగీ ఒప్పుకోలేదు. మనకి ఇది సరిపోతుంది, ఇదే హ్యాపీగా ఉంటుంది, నువ్వు అలా ఫంక్షన్లకు అది వెళ్ళి తినకు అని చెప్పింది. బట్ అయినా మన పప్పి వినిపించుకోలేదు. అలా రోజు తీసుకెళ్ళిందనమాట. ఎక్కడ ఫంక్షన్ ఉంటే అక్కడ ఫంక్షన్కి ఆ బ్యాడ్ డాగీ పప్పీని. సో పప్పీకి అలా బయటికి వెళ్ళి తినడం అలవాటైపోయింది. ఒకరోజు మదర్ డాగీ ఈ చిన్న పప్పీ కోసం వెతుక్కుంటే దొరకలేదు. ఎక్కడుందా అని చూస్తే షాక్. స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్లే వ్యాన్ ఉంటుంది కదా, అందులో ఆ బ్యాడ్ డాగీని పప్పీని కలిపి తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట. అది చూసి పాపం ఆ మదర్ డాగీ, ఈ పప్పీ రెండు కూడా ఏడ్చినాయి. బట్ ఏం చేస్తాం, అమ్మ మాట వినలేదు కదా అది. అప్పుడు ఆ చిన్న పప్పి, అమ్మ సారీ అమ్మ, నీ మాట విన్నందుకే నాకు ఇలా జరిగింది అని చాలా ఏడ్చింది. బట్ అప్పటికే ఆ వ్యాన్ వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. సో కిడ్స్, మనం అమ్మ చెప్పిన మాట తప్పకుండా వినాల్సిందే. ఎలా ఉంది కిడ్స్ ఈ స్టోరీ? చిన్న స్టోరీ, బట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ స్టోరీని షేర్ చేయండి.